నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుచ్చినాయుడు కండ్రింగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతతో జబ్బులు దూరం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో సహజ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాల నందు వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు నులిపురుగుల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కలుషిత ఆహారం ద్వారా, నీటి ద్వారా, అపరిశుభ్ర చేతుల ద్వారా నులి పురుగులు, కుంకి పురుగులు, ఏలిక పాములు, బద్ద పురుగులు యొక్క గుడ్డు మన ఉదరంలోనికి చేరును. మనము తీసుకునేటటువంటి ఆహారంలో శక్తినంతటిని అవి భుజించి మనకు రక్తహీనతను కలుగజేస్తుంది. ఈ రక్తహీనత మన పెరుగుదలకు, చురుకుదనానికి, చదువులకు ఆటంకం కలిగిస్తుంది. తరచూ కడుపు నొప్పి రావడం, విరేచనాలు కావడం, కళ్ళు తిరగడం, వాంతులు కావడం మొదలగు లక్షణాలతో పిల్లల ఎదుగుదల, ఆరోగ్యము, చదువు నాశనం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ నులి పురుగుల నివారణ దినోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ అంగన్వాడీలోను, పాఠశాలలోను, ప్రైవేటు పాఠశాలలోను, ఇండ్ల వద్దను ఈ ఆల్బండాజోల్ టాబ్లెట్లు నమిలి మింగించడం ద్వారా ఈ పురుగులను నాశనం చేయవచ్చు. ఈ కార్యక్రమంలో సహజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల సిబ్బంది మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. మీరు కాన్సంట్రేషన్ గా చదువుకోలేదు, ఏదైనా చెప్తూ ఉంటే వినలేదు, నిద్ర వస్తూ ఉంటుంది, సమస్యలు పోతా ఉంటారు, ఆయాసం వచ్చేస్తుంది, పరిగెత్తలేదు, కాన్సంట్రేషన్ మెయిన్ అనేది ఉండదన్నమాట. కాబట్టి మనకు రక్తహీనత రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కడుపులో ఉండే పురుగుల్ని నాశనం చేయాలి. వాటిని నాశనం చేయడానికి ఈ డీవర్మింగ్ టాబ్లెట్స్, ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ ని వేసుకోవడం అనేది జరుగుతుంది. అది వేసుకుంటే ఆ పురుగులన్నీ చనిపోతాయి, అవన్నీ మోషన్లో బయటకు వెళ్ళిపోతుంది, మనకు రక్తహీనత రాకుండా ఉంటుంది, జబ్బులు రాకుండా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాము, బాగా చదువుకోగలుగుతాం. అర్థమైందా? నెక్స్ట్ ఈ కొక్కి పురుగులు కానీ, ఏది పాములు కానీ ఇవన్నీ వాతావరణంలోకి ఎలా వస్తుంది, మన కడుపులోకి ఎలా వెళ్తుంది? మట్టి ద్వారా, నీటి ద్వారా ఇది కలుషితమై మన శరీరంలోకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? మనం తీసుకునే ఆహారం ద్వారా, చేతుల ద్వారానే వెళ్తుంది. కాబట్టి మీరు కూడా అందరూ ఆడుకుంటారు కదా, ఆడుకునేది ఎక్కడ ఆడుకుంటారు? మట్టిలోనే ఆడుకుంటారు. ఆ మట్టిలో ఆడుకున్నప్పుడు మీ చేతులకంతా మట్టి ఉంటుందా లేదా? కనిపించినటువంటి సూక్ష్మ క్రిములు అవి మీకు కనబడవు, కానీ మీ చేతుల్లో అంటుగా ఉంటాయి. ఆడుకుని వచ్చి అలాగే ఆహార పదార్థాలు ఏమన్నా తీసుకున్నా, అన్నం తిన్నా, వాటితో పాటు కడుపులో పెడుతుందా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరూ మల విసర్జన చేసుకున్న తర్వాత చేతుల్ని ఖచ్చితంగా సోపుతో కానీ, లోషన్తో కానీ శుభ్రం చేసుకోవాలి. మట్టిలో ఆటలాడుకున్న తర్వాత కానీ, ఏదైనా పనులు చేసిన తర్వాత కానీ ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇతరులకు ఆహారం అందించేటప్పుడు కూడా ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలి. వంట చేసేటప్పుడు కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే ఈ పురుగులు అనేవి, ఏలికపాములు అనేవి మన కడుపులోకి వెళ్ళకుండా ఉంటుంది. ఇవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. దీంట్లో హ్యాండ్ వాష్ మీరు చేయాల్సిన పని. ఎప్పుడు చేయాలి హ్యాండ్ వాష్? చెప్పండి, హ్యాండ్ వాష్ చేస్తారా? వెరీ గుడ్. మళ్ళీ మల విసర్జన వెళ్ళాల్సిన తర్వాత చేసుకోవాలి ఖచ్చితంగా. ఆహారం అన్నం తినే ముందు చేసుకోవాలి, తినిన తర్వాత చేసుకోవాలి, ఎవరికైనా వడ్డించేటప్పుడు చేసుకోవాలి. హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి మెథడ్స్ తెలుసా మీకు? ఎన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా? చేసుకో. హ్యాండ్ వాష్ చేయరా? ఎలా చేసుకుంటారు? ఇక్కడ ఒకరు చేసి చూపించారు. హ్యాండ్ వాషింగ్ అనేది 6 మెథడ్స్ ఉంటాయి కదా. ఒక్కొక్కటి ఎంతసేపు చేయాలి?
స్టెప్ 6 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ 20 సెకండ్స్ చేయాలి. 6 స్టెప్స్ ఎంతసేపు అవుతుంది? 2 మినిట్స్ అవుతుంది. హ్యాండ్ వాష్ అనేది 2 మినిట్స్ చేసుకుంటే, పద్ధతి ప్రకారం చేసుకుంటే చేతులన్నీ శుభ్రమవుతాయి. ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాటి ద్వారా మన కడుపులోకి వెళ్ళకుండా ఉంటాయి. ఆ 6 మెథడ్స్ ఎవరైనా ఒకరు వచ్చి చెప్పేయండి.